జిల్లాలో గత 2 రోజులుగా గమనించినట్లయితే చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ మన దృష్టికి వచ్చింది. సో దానికి సంబంధించి నిన్న ఉదయం మనకి జీజీహెచ్లో ఒక ల్యాబ్లో ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అదృష్టవశాత్తు ఎంతవరకు నష్టం జరిగింది అనేది చూడటం జరిగింది. అలానే నిన్న ఈవినింగ్ కూడా మనకి తెనాలిలో ఒక ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసే ఒక బొమ్మల షాప్ కూడా ఫైర్ యాక్సిడెంట్ కి గురైంది. అక్కడ కూడా మనకి ఫైర్ ఇంజిన్ వాళ్ళు రావడం, అదే ఫైర్ కంట్రోల్లోకి తీసుకోవడం వల్ల ఆస్తి నష్టం జరిగింది, కానీ అదృష్టవశాత్తు ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. అదేవిధంగా జిల్లాలో అనేక చోట్ల చిన్న చిన్న ఇన్సిడెంట్స్, అక్కడ ఫైర్ యాక్సిడెంట్ చర్యలు తీసుకోవడం జరిగిందండి. సో ఇప్పుడు ముఖ్యంగా మనకి నిన్న జీజీహెచ్లో జరిగిన ఇన్సిడెంట్, దాని నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ మనకి జీజీహెచ్ గుంటూరు అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి అవ్వచ్చు, అదేవిధంగా 3 సిహెచ్సిస్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఈ హాస్పిటల్స్లో ఎక్కువగా మనకి ఇన్పేషెంట్స్ ఉంటారు. సో వీటన్నిటిలో కూడా ముందు ఫైర్ డిపార్ట్మెంట్ వారితోటి ఫైర్ ఆడిట్ అనేది చేయించాలి. ఆల్రెడీ మనకి జీజీహెచ్ గుంటూరు చూస్తే పోయిన నెలలో ఏప్రిల్ నెలలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారే స్వయంగా వెళ్ళి అక్కడ ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది, ఫైర్ ఆడిట్ చేయడం జరిగింది. ఒక న్యూస్ ఆర్టికల్లో కొంచెం అడ్వర్స్ న్యూస్ ఆర్టికల్ ద్వారా అక్కడ ఇబ్బంది ఉంది, ఫైర్ సేఫ్టీ పరంగా ఇబ్బంది ఉందని నా దృష్టికి రావడంతో నేనే ఫైర్ ఆఫీసర్ గారిని ఇన్స్ట్రక్ట్ చేసి పంపించడం జరిగింది. దట్ రియలీ హెల్ప్ అస్ ఇన్ అ బిగ్ వే. ఎందుకంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఆ ఫైర్ని కంట్రోల్ చేసింది అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది. ఎవరైతే ఫైర్ కంట్రోల్ చేశారో వాళ్ళతో నేను ఇందాక మాట్లాడడం కూడా జరిగింది. అండ్ వాళ్ళు కూడా గతంలో ఎప్పుడు ఫైర్ డ్రిల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే దేవర్ ఆల్రెడీ ట్రైన్డ్ ఎర్లియర్, బట్ కొత్తగా లాస్ట్ మంతే ఫ్రెష్గా ట్రైనింగ్ చేయడం వల్ల దేవర్ ఏబుల్ టు యూజ్ ది ఎక్విప్మెంట్ అండ్ ఫైర్ని ఇమీడియట్గా కంట్రోల్లోకి తీసుకురావడం కూడా జరిగింది. సో దట్స్ ఎన్ ఇంపార్టెంట్ లెసన్ ఫర్ అస్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందాక ఒక మీటింగ్ తీసుకోవడం జరిగింది. మనకి డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ గారు, సూపరింటెండెంట్ జీజీహెచ్, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి డిసి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ వారు కూడా అటెండ్ అయ్యారు. అదేవిధంగా ఈ హాస్పిటల్స్ ఒకటే కాకుండా పంచాయతీ సెక్రటరీస్ ఎక్కడా కూడా వేస్ట్ అనేది కలెక్షన్ చేసినప్పుడు మనకి ప్రభుత్వం క్లియర్ కట్గా సాలిడ్ వేస్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలనే నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది. ఎక్కడ కూడా ఫైర్ నిప్పు పెట్టి చెత్తని కాల్చడం లాంటివి చేయకూడదు. దట్ ఈస్ వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్. సో ఈ అంశం ఈ ఫైర్ ఆడిట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమేమి ఫైర్ సేఫ్టీ, అంటే ఇప్పుడు మనకి జీజీహెచ్ లాంటి ఒక పెద్ద హాస్పిటల్లో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. సో అవన్నీ కూడా ఫంక్షనింగ్ లో ఉన్నాయా లేదా అని అసెస్ చేసుకొని ఏమైనా రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఉంటే ఇమీడియట్ గా అది టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఆడిట్ కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాము. మనకి ఎంఎస్ఐడిసి ఎలక్ట్రికల్ వింగ్ ద్వారా 1 వీక్ లో ఈ 5 హాస్పిటల్స్ ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆడిట్ చేసి మనకి మేజర్ సోర్స్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్ హాస్పిటల్స్ విల్ బి షార్ట్ సర్క్యూట్. ఈ షార్ట్ సర్క్యూట్ కూడా లేకుండా మనకి హాస్పిటల్లో ఉండాల్సిన లోడ్ ఏదైతే ఉందో ఆ లోడ్ కి సరిపడా సప్లై కానీ ఆ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కానీ ఉందా లేదా అని ప్రాపర్ ఆడిట్ చేసుకొని, అండ్ ఎక్కడైనా ఏమైనా షార్ట్ ఫాల్స్ ఉన్నా, ఏమైనా ఓల్డ్ వైర్స్, ఓల్డ్ సిస్టమ్స్ ఉన్నా దాన్ని ఇమీడియట్ గా రీప్లేస్ కానీ, చిన్న పెద్ద అన్ని కలిపి ఉన్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రైవేట్ అయితే ఒక 90 వరకు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ముందు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక ఫేజ్డ్ మేనర్ లో ఆడిట్ చేసుకుంటూ